టెంటివ్ రిపోర్ట్ తెలుసు కదా మేడం. ప్రజాశక్తి మేడం పొలం మీరు నాగరాజు నా పేరు మేడం. టీవీ నా పేరు భాస్కర్ మేడం. ఆర్టీవీ రిపోర్ట్ మేడం. నా పేరు శ్యామ్ కుమార్, స్కై లైన్ రిపోర్టర్ మేడం. నా పేరు నైన్ కుమార్, సూర్య రిపోర్ట్. వార్తా రిపోర్ట్ మూవ్ చేశారు మేడం. ప్లేస్ అంతా నోటిఫై చేసాము, సార్ అంతా మ్యాపింగ్ చేశారు, అంతా చేశారు. నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చినా అదేమో మూవ్ అయిందా? కలెక్టర్ కూడా ఆల్మోస్ట్ అన్ని వెళ్ళింది మేడం. ఫైల్ వెళ్ళింది. సార్ ఐడెంటిఫై చేశారు మేడం. ఎవరు ఎలిజిబుల్ అన్ఎలిజిబుల్ తీసుకుని మేడం. కన్సల్ట్ తహసీల్దార్ కూడా మాట్లాడారు. వైసీపీ గవర్నమెంట్ లో మనకి జియో ఇచ్చారు మేడం. జియో ఇచ్చిన తర్వాత ఎలక్షన్ బిఫోర్ మనము 2-3 ప్లేసెస్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ సార్ కూడా చేసిన తర్వాత సార్ వచ్చి ఫీల్డ్ కూడా విజిట్ చేశారు. విజిట్ చేసి రిపోర్ట్స్ రెడీ చేశారు మేడం. ఫర్దర్ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఫర్దర్ ఎలక్షన్ తర్వాత మనం మూవ్ చేద్దామన్నారు. మన ఫైల్ అయితే ప్రెజెంట్ ఇక్కడే ఉంది. కోడ్ వచ్చింది, కోడ్ వచ్చింది. నేను ఒకసారి పరిశీలి చేసి కొంతమంది రాదు నక్కారి హాస్పిటల్ కూడా తీసుకున్నారు. దిలీప్ రాలేదా? ఫోటో తీసుకో. సైడ్ సైడ్ ఇస్తే కూడా ఇద్దరు పడే మార్కెట్ ఏదో ఒక్క నిమిషం ఉండాలి. అదే పని ఇక్కడ ఇస్తాను. ఎప్పుడు రొటీనా నమస్తే సార్, చెప్పండి. ఏమన్నా వీడియోలో హ్యాపీ పెరుగుతున్న లేడు. రొట్టెలు సో నైస్. ఎలా ఎలా వచ్చారు కదా, నేను చూపించాను. మీరు వచ్చారు కాబట్టి నేను ఈ సందర్భాన్ని వీడియో కావాలా? సరే
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మమతా రాణి మాట్లాడుతున్నాను. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన విలేకరులు అందరూ కూడా మరి మా హాస్పిటల్ సందర్శించి పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంచడం అనేది చాలా సంతోషకరమైన విషయము. బికాస్ వాళ్ళు నిత్యము ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు, ఎప్పుడు మనకి వార్తలు చేర్చడానికి సాయశక్తులా వారి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేము కూడా వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్యూచర్లో మీకు ఇంకా కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సినవన్నీ కూడా అందేలాగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజల కోసం ఆలోచించి పేషెంట్స్ కోసం ఆలోచించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.